హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత టీచర్ ఇద్దరు కలిసి రామ్ని రెచ్చగొట్టి, నువ్వు ధైర్యవంతుడివి, రేపు ఎలాగైనా సరే రేవతి నిశ్చితార్థం మీ పిన్ని బాబాయ్ అందరూ ఒప్పుకునేలాగా చెయ్యి రామ్ అని చెప్పి పంపిస్తారు. ఇక చాలా ఆవేశంతో రామ్ కోపంగా వెళ్తాడు. ఇప్పుడు ఏమవుతుంది టీచర్ అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. నువ్వు చెప్పమన్నట్టే మీ అత్తమ్మలాగా మాట్లాడాను, రామ్కి ధైర్యం చెప్పాను. ఇక ఏం జరుగుతుందో చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ పిన్ని నాన్న ఇద్దరూ కలిసి తాంబూలాలు పుచ్చుకోవటం పక్కా అని చెప్పడంతో సీత అంటుంది, మీరు ఇచ్చిన ధైర్యంతో రామ్ మామ ఆంజనేయులాగా బిగుసుకుపోయాడు. ఇక ఏమవుతుందో చూద్దాం అని చెప్పి ఇద్దరు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక కింద గిరి, అర్చన, మహా, జన నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. జన, నువ్వు ఆ కిరణ్ గాడికి బాగా ఇచ్చావు. తాంబూలాలు, నిశ్చయ తాంబూలాలు ఎలాగైనా జరగవు అని చెప్పావు. వాడికి ఆ మాత్రం ఇవ్వాలన్నయ్య అని చెప్పి జన అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. లేకపోతే వాడు మన ఇంటికి అల్లుడవుదాం అనుకుంటున్నాడా అని చెప్పి మహా అంటూ ఉంటుంది. ఇక వీళ్ళు అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండగా రామ్ కోపంగా ఆవేశంగా వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. అసలు మీరు మనుషులేనా, మనుషుల్లాగా మాట్లాడుతున్నారా అని చెప్పి రామ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏమైంది రామ్, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి జన అడుగుతూ ఉంటాడు. ఏంటి నాన్న, మీరు చేసిన పని ఏంటి? రేవతి అత్తయ్య పెళ్ళి మీరు జరిపించరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నిన్ను ఆ పెళ్లి విషయంలో మాట్లాడొద్దని చెప్పాను కదరా అని చెప్పి మహా అడుగుతూ ఉంటుంది. మాట్లాడతాను పిన్ని, మాట్లాడతాను. మాట్లాడే హక్కు నాకు ఉంది. నేనెందుకు మాట్లాడకూడదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోతుంది. ఈ విషయంలో నువ్వు మాట్లాడకుండా ఉండటం మంచిది అని జన కూడా చెప్తూ ఉంటాడు. ఎందుకు మాట్లాడకూడదు? నాకు ఆ హక్కు ఉంది, ఆ ధైర్యం కూడా ఉంది. ఎవరితో అయినా ఏమైనా మాట్లాడే ధైర్యం నాకు ఉంది అని రామ్ చెప్తూ ఉంటాడు. ఏమైంది నాన్న మీకు? ఏమైంది బాబాయ్ మీకు? మీ చెల్లెలి ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారా? పిన్నికి అత్తయ్యకి ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళంటే బయట నుంచి పిన్నులు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏయో గొడవలు ఉంటాయి రేవతి అత్తయ్య మీద. కానీ మీరు సొంత అన్నలు రక్తం పచ్చుకొని పుట్టారు కదా, మీకు రేవతి అత్తయ్య మీద ప్రేమ లేదా? తన ప్రేమని అంగీకరించరు ఎందుకు? వాళ్ళంటే బయట వాళ్ళు కాబట్టి అర్థం చేసుకోలేరు, మీకేమైంది అని అనటంతో మహా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు రామ్ అని జన అనటంతో, ఏం నాన్న, ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాను అనిపిస్తోంది మీకు? ఆ రోజు మీ ప్రేమని అంగీకరించలేదని శివకృష్ణ మావయ్య మీద మీరు అనరాని మాటలు అన్నారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంటి? రేవతి అత్తయ్య ప్రేమను ఎందుకు అంగీకరించట్లేదు? ఓహో, మీ ప్రేమకు ఒక న్యాయం, వీళ్ళ ప్రేమకు ఒక న్యాయమా? ఇదేమి లెక్క అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు. నువ్వు ఇంతలా మాట్లాడటం ఎప్పుడు నేర్చుకున్నావురా అని అర్చన అడుగుతూ ఉంటుంది. నేను ఏమైనా మాట్లాడతాను, ఆ హక్కు నాకు ఉంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. రేవతి అత్తయ్య నాకు అక్క లాంటిది. నేను అసలు ముందు నాకు పెళ్లి చేసి మీరు తప్పు చేశారు. ముందు తనకి పెళ్లి చేయాలి, కానీ అదే తప్పనుకుంటే ఇప్పుడు ప్రేమని కూడా అంగీకరించట్లేదు. మీరు అసలు మనుషులేనా అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు. ఇవి నీ మాటల్లాగా లేవు రామ్, నీ మాటలు కాదు ఇవి. ఆ సీత నీకు ట్రైనింగ్ ఇచ్చి పంపించిందా అని మహా అడుగుతూ ఉంటుంది. అవును, అలానే ఉన్నాయి. ఆ సీతే వీడికి ఇలా నేర్పించి పంపించినట్టుగా ఉంది అని జన కూడా అంటాడు. ఆ సీత మాట వింటే నాకు తప్పేముంది? సీత నా భార్య, మంచి చెడుల గురించి నాకు సీతే చెప్తుంది, తప్పేముంది తన మాట వింటే అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు. ఇక గిరి ఇలా మాట్లాడతాడు. దద్దమ్మ, నువ్వు అసలు పెళ్ళాం మాట వింటున్నావు, అసలు మగాడివేనా? తన మాటలు విని ఇలా వచ్చి మాట్లాడడానికి సిగ్గుందా నీకు అని అనటంతో రామ్కి చాలా పౌరుషం వస్తుంది. ఇక ఒక్కసారిగా గిరి మీదకి వెళ్ళి గిరి కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. నేను దద్దమ్మన?
భార్య మాట వినే మగాడు దద్దమైపోతాడా? మరి అయితే నువ్వు మీ ఆవిడ మాట వింటూ చీర కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటావు కదా, నువ్వు మాట్లాడుతున్నావా? మరి నువ్వు కూడా చవట దద్దమ్మవేనా అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అర్చన అడుగుతుంది, ఏంటి రామ్ ఇది? వయసులో పెద్దవారు కదా, తండ్రి తర్వాత నీకు తండ్రి లాంటి వారు, ఇలాగేనా నువ్వు మాట్లాడేది అని అడుగుతూ ఉంటుంది. ముందు అన్నయ్యగా రేవతి అత్తయ్య పెళ్లి చేయమను, తర్వాత బాబాయ్గా ఒక తండ్రిగా నాకు బుద్ధి చెప్పచ్చు అని అనటంతో నాకే బుద్ధి లేదు అని అంటావా అని రామ్ కాలర్ని పట్టుకుంటాడు. ఇక గిరి ఇక ఇద్దరు అలా దెబ్బలాడుకునేదాకా వెళ్ళిపోతారు. అందరూ కలిసి వీళ్ళిద్దరిని విడతీస్తారు. ఏంటి రామ్ ఇది, ఏంటి ఈ పని, ఎప్పుడు లేనిది ఇలా ప్రవర్తిస్తున్నావు, అసలు వయసుకి మర్యాద ఇచ్చేది లేదా అని చెప్పి జన అడుగుతూ ఉంటాడు. ముందు మీరు నేర్చుకోండి, ఆయనే మొదలుపెట్టింది. ఫస్ట్ నన్ను దద్దమ్మ అన్నది ఎవరు? ఆయనే కదా, ఆయనే ఒక దద్దమ్మ చవట అని చెప్పి తిడుతూ ఉంటాడు. ఎవరు పెళ్ళాల మాట వింటున్నారో ఇక్కడ అందరికీ తెలుసు అని అనటంతో అందరూ రామ్ మాటలు విని షాక్ అయిపోతారు. రామ్ నువ్వు మాట్లాడకు రామ్, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి మహా కోపడుతూ ఉంటుంది. వెళ్తానులే పిన్ని ఉండు అని చెప్పి రామ్ అరుస్తూ ఉంటాడు. ఇదిగోండి ముందే చెప్తున్నాను, రేపు ఎట్టి పరిస్థితుల్లోనే అయినా సరే రేవతి అత్తయ్య నిశ్చితార్థం జరిగి తీరాల్సిందే, అది కూడా మీ చేతుల మీదుగా జరగాలి అని చెప్పి అనటంతో నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని జన అనటంతో ఇక రామ్ అలా మౌనంగా వెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారిగా వెనక్కి తిరిగి అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇది వార్నింగే అనుకోండి, రిక్వెస్టే అనుకోండి, రేపెట్టి పరిస్థితుల్లోనూ రేవతి అత్తయ్య నిశ్చితార్థం జరిగి తీరాల్సిందే, లేకపోతే నేను అస్సలు ఊరుకోను, ఇది నేను ఇంటి కొడుకుగా ఇంటి వారసుడుగా చెప్తున్నాను అని అందరినీ వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తాడు. ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. ఇక రామ్ అయితే గదిలోకి వెళ్తాడు. చాలా ఆవేశంగా అలాగా ఉంటాడు. మామ కూల్ మామ కూల్ అని చెప్పి వాటర్ ఇస్తుంది తాగటానికి. ఎలా మాట్లాడాను సీత, నువ్వు అడగమన్నవన్నీ నేను అడిగాను కదా అని రామ్ అడుగుతూ ఉంటాడు. అడిగావు మామ, ఇంకా ఎక్కువే అడిగావు, సూపర్ పర్ఫార్మెన్స్ మామ, నువ్వు ఇంత ధైర్యవంతుడు అని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పడంతో ఇక ఇదే మెయింటైన్ చేయనా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు. వద్దు మామ, అన్ని విధాలా కోపం పనికి రాదు, కోపం ఎక్కువ ఉన్న ప్రమాదమే, కోపం తక్కువ ఉన్న ప్రమాదమే మామ, కూల్ కూల్, ఒకసారి బ్రీతింగ్ తీసుకొని వదులు అని చెప్పడంతో ఓకే ఇప్పుడు కూల్ అయిపోయా అని రామ్ చెప్తూ ఉంటాడు. చాలా అదరగొట్టేసావు మామ, నీకు ముందల నుంచే ధైర్యం ఉంది, కానీ నువ్వు మీ పిన్నికి భయపడి మాట్లాడవు అని అనటంతో నీ కరెక్ట్గా ఎవరు నిజం చెప్పినా మంచి ఎవరు చెప్పినా వినాలి మామ అని చెప్తూ ఉంటుంది సీత. అయితే నాకేమీ ఇవ్వవా అని అడుగుతూ ఉంటాడు రామ్. ఏం కావాలన్నా ఇస్తాను మామ, అడుగు అని సీత అడగటంతో అయితే ముందు ఒక హగ్ ఇవ్వి అని అడుగుతూ ఉంటాడు. ఇక సీత రామ్ని అలా హగ్ చేసుకుంటుంది, ముద్దు పెడుతుంది. ఇద్దరు అలా చాలా ప్రేమగా ఉంటారు. ఇది ఇలా ఉండగా అక్కడ జన మహాలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు రామ్ ఇలా ఎలా మాట్లాడాడు, అంతా ఆ సీత బాగా ట్రైనింగ్ ఇస్తుంది, సీత చెడిందే కాక రామ్ని కూడా చెడగొడుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కోల్కట్టా నుంచి ఫోన్ వస్తుంది. ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మీకే ప్రాజెక్ట్ని ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పడంతో వీళ్ళు చాలా సంతోషపడతారు. రేపు నేను వస్తున్న బ్రాంచ్ ఆఫీస్కి వచ్చి మాట్లాడండి అని చెప్పడంతో సరే అంటారు. ఇక మహాలక్ష్మి జన ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు. చూడు రేపు సీతకి అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాను అని సంతోషపడుతూ ఉంటుంది. అక్కడ మధు బయటికి వెళ్తుంది. ఎంత రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో సూర్య ఎదురు చూస్తూ ఉంటాడు. మధు చాలా బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికి వస్తుంది. ఏమైంది మధు అని అడగటంతో ఇలాగా పేపర్లో యాడ్ చూసి జాబ్ కోసం వెళ్ళాను, అక్కడ చాలా నీచంగా మాట్లాడాడు అతను, నీ భర్త కాలు లేదు నువ్వు నాతో ఉంటావా అని చాలా నీచంగా మాట్లాడాడు, ఏమి చేయలేకపోయాను అని బాధపడుతూ చెప్తుంది. ఇక నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, వదిలేసే, నేనేమి చేయలేకపోతున్నాను అని సూర్య కూడా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ అన్నయ్య కత్తి పట్టుకొని వచ్చి ఎవరు మధు చెప్పు అలా మాట్లాడింది, నేను వెళ్ళి చెప్తాను వాడి సంగతి అని కోపంగా అనటంతో జలజ అంటుంది, మరి లేకపోతే ఇలా సోకులాడి వెళ్ళి ఉద్యోగం కోసం వెళ్తే ఎవరైనా అలానే మాట్లాడతారు అని చెప్తూ ఉంటుంది జలజ.